ఇక్కడ మనం వచ్చేసి ఒక యాక్టివిటీ జరుగుతుంది. అందరు దీన్ని గమనించండి, ఏం చేస్తున్నారు అనేది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే సిఎఫ్ రైతు తన పొలానికి కెమికల్స్ని స్ప్రే చేస్తున్నాడు. తను కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఎన్ఎఫ్ పొలానికి కూడా డ్రిఫ్ట్ ద్వారా అది ప్రవేశించడం జరుగుతుంది. సిఎఫ్ రైతు తన పొలానికి నీరు పెట్టాడు. అందులో తను కెమికల్ యూజ్ చేసుకున్నాడు. ఈ కెమికల్ ఉన్న ఫీల్డ్ మరో కెమికల్ ఫీల్డ్లో వాటర్ వెళ్ళింది. ఆ వాటర్ ఎన్ఎఫ్ ఫీల్డ్కి ప్రవేశించింది. దాని ద్వారా కెమికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఎన్ఎఫ్ ఫీల్డ్ కూడా కెమికల్ ఫీల్డ్గా మారింది. అంటే పెస్టిసైడ్స్ కానీ ఏదైనా అది వాటర్ ఇచ్చినప్పుడు ఏంటనేది ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి సాయిల్లో కలిసిపోతుంది. అది ఒక సాయిల్ నుంచి ఇంకొక సాయిల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే బై రూట్స్ కానీ బై వాటర్ కానీ అవ్వచ్చు. ఆ కెమికల్ రైతు ఏదైతే మందు స్ప్రే చేసినప్పుడు గాలి ద్వారా ఆ మందు అనేది మన శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి ప్రవేశించి తద్వారా రైతు యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అనమాట. అలానే ఈ యొక్క గాలి తుంపర్లు ఏవైతే ఉంటాయో ఆ గాలి తుంపర్లు అనేవి రైతు యొక్క శరీరంలోకి ప్రవేశించినప్పుడు తద్వారా కూడా రైతు యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉండదు అనమాట. అలానే రైతు యొక్క ఏదైతే ఫీల్డ్స్ నుంచి వచ్చే ఆహారం ఉంటుందో అది తినడం ద్వారా రైతు యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనమాట. మనం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సిఎఫ్ రైతు తన పొలానికి స్ప్రే చేసినప్పుడు సిఎఫ్ పొలానికి తన స్ప్రే చేసిన మందులు మన పొలానికి రాకుండా ఉండాలంటే మన ఎన్ఎఫ్ రైతులు మన పొలం ఎంతైతే ఉందో అంత చుట్టూనా దాని బార్డర్ క్రాప్స్ ఇలా నిర్మించుకోవడం వల్ల మనం రక్షణ పొందవచ్చు. ఉన్న ఫీల్డ్ కూడా కెమికల్ ఫీల్డ్ ఎన్ఎఫ్ ఫీల్డ్గా మార్చడం వల్ల కొంతవరకు ఎన్ఎఫ్ ఫీల్డ్ని కాపాడుకోవచ్చు. తన సొంతంగా బోర్ సిస్టమ్ని వాడడం వల్ల కూడా ఎన్ఎఫ్ ఫీల్డ్ స్వస్థంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మన ఎన్ఎఫ్ రైతు తన పొలాన్ని రక్షించుకోవాలంటే చెరువు మట్టిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కవరప్ చేసుకోవాలి. అంతేకాకుండా ఘనజీవామృతం ద్వారా కూడా మనము సేవ్ చేసుకోవచ్చు మన నేలని. ఇప్పుడు జరిగిన ఇవన్నీ ప్రాసెస్ ద్వారా కెమికల్ ఫీల్డ్లో ఉన్నది ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ రావడం వల్ల ఇక్కడ పండిన ఆహారం కూడా ఆటోమేటిక్గా కలుషితం అవుతుంది. దీన్ని ఈ 5 విధాల మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది మనలో జరగకుండా ఉండాలంటే మనం తీసుకొచ్చుకున్న ఏవైనా సరే ముందుగా వాటిని వేడి నీటిలో కడుక్కోవాలి. లేదు అన్నింటిని కడిగే ఆప్షన్ ఉండదు కాబట్టి కొన్నిటిని వచ్చేసి సాల్ట్ వాటర్లో 5 మినిట్స్ ఉంచితే కొంతమేర వరకు ఆ రసాయనాలను తగ్గించుకోవచ్చు. అలానే మనం ఫుడ్ తీసుకునే ముందు కంపల్సరీగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కెమికల్ అనేది కొంత మేరకు తగ్గించుకుంటుంది. ఇన్ని విధాలుగా మన బాడీలోకి కెమికల్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ పద్ధతులన్నీ కూడా మనం పాటించడం ద్వారా మన యొక్క ఎన్ఎఫ్ పొలాన్ని మనం కాపాడుకోవచ్చు. తద్వారా మన పొలం నుంచి వచ్చే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనం బలంగా ఉంటాము. మనకి ఎటువంటి అనారోగ్యాన్ని చేకూర్చే పరిస్థితులు కూడా రాకుండా ఉంటుంది. సో అది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మనం మంచిగా ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం.